V5 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని 10 లక్షలు మోసం చేశాడని ఓ యువకుడు ఆవేదన. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. రద్దు చేసిన మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కొనసాగించాలి. పరిరక్షణ కమిటీ డిమాండ్. మున్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ దీవిని సందర్శించిన మంత్రి. అధికారులకు పలు సూచనలు చేసిన సీతక్క. గద్వాల పట్టణంలో వెలిసిన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి జాతర సందర్భంగా భీంనగర్ లో మిఠాయి దుకాణాలతో పాటు పలు రకాల దుకాణాలు వెలిశాయి. మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం మిఠాయి దుకాణంపై దూసుకెళ్లడంతో దుకాణంలో నిద్రిస్తున్న ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు కాగా గాయపడిన మహిళను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మట్టి మాఫియా రాత్రి వేళల్లో ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారని పట్టణ ప్రజలు ఆరోపించారు. జాతర సందర్భంగా మట్టి మాఫియా వాహనాలు తిరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరారు. తెల్లవారుజామున ట్రాక్టర్ వచ్చిందన్న మా అత్త మా అమ్మమ్మ ఇక్కడ పండుకున్నారు. మొరం వేసుకొని పోతుంటే ఇంకా అట్లా వెనక్కి వచ్చి గుద్దుకొని పోయినాను. అట్లా ముందర నుంచి పోయి ముందర పోయి మళ్ళీ వెనక్కి వచ్చినాడు అన్న. మళ్ళీ ముందరికి పోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కించుకున్నాడు. ఆపు ఆపు అంటే కూడా ఆపు అంటే కూడా ఆపుతలేడు అంటారు ఆ పిల్లోడు. మా అత్తకి సీరియస్ ఉంది, కర్నూలు తోలుకొని పోయినారు. మా మామకి నెత్తికి దెబ్బలు తగిలింది, ఇట్లా మూకేట్లు పడినాయి. ఎంత ఏజ్ ఉంటుంది వాళ్ళకైనా మా మామకి 60 ఏళ్ళు ఉంటే మా అత్తకి 54. ఇద్దరు కర్నూలు తీసుకెళ్ళినారా? ఇద్దరు ఏం లేదు, మా మామ ఇప్పుడు మా అత్తని కర్నూలు తోలుకొని పోయినారన్న. సీరియస్ ఉంది ఆమెకి, నెత్తి బాగా తగిలింది, ఇది వాచింది, కన్ను అనేది వాచింది. ఇంకా మా మామకి మూకేట్లు పడినాయి, దెబ్బలు తగిలినాయి. పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వచ్చి కంప్లైంట్ రాసుకొని పోయినారంట పొద్దున. నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో జాతీయ మానవ హక్కుల కమిటీ NHRC భైన్సా పట్టణ అధ్యక్షులు జిల్లా హనుమాన్లో ఆధ్వర్యంలో రైతులకు సన్మానం చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర ఈసీ మెంబర్ సూర్యవంశీ మాధవరావు పటేల్ హాజరై మాట్లాడుతూ రైతే దేశానికి వెన్నెముక్క అని, రైతు లేనిది రాజ్యం లేదని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి పెద్దపీట వేసి రైతులను ప్రత్యేకంగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు MA వకీల్, జిల్లా ఉపాధ్యక్షులు బాబరి అనిల్, కార్యదర్శి సత్యప్ప భాస్కర్, వాగ్దేవి, పాఠశాల కరెస్పాండెంట్ పుండ్ర అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతులకు ఘన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. వాళ్ళు వివిధ రీతిలో ఎక్కువ లాభం ఎంచుకొని పండ్లు కానీ, ఫ్లవర్స్ గార్డెన్స్ కానీ, వాటి వల్ల అనేక లాభాలు పొందినందుకు ఈ రైతు శ్రద్ధ వేసుకొని వాటి విజయకేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ అయినటువంటి అరవింద్ రెడ్డి సార్ గోదావరికనిలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించి తెలంగాణలోని ఉత్తమ ప్రభుత్వ రంగ సంస్థగా వెలుగొందిందని, ఇక ఈ సంస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతోందని, తమ రక్తాన్ని చెమటగా మారుస్తూ దేశానికి వెలుగులు అందించడంలో కార్మికుల పాత్ర అభినందనీయమన్నారు. సింగరేణి కార్మికుల మీద తనకు ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉందని, కాంగ్రెస్ ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందని, కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని హామీనివ్వడం జరిగింది. సంతోషం. 135 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సింగరేణి దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ గారు, మరి మేడం మనాలి ఠాకూర్ గారు, మన బాయిని కాపాడుకోవాలి, ప్రొడక్షన్ మంచిగా తీయాలని ఒక జల్ల మద్దతు దగ్గర నుంచి ఒక NGL ఆపరేటర్, ఒక కేబుల్ బాయ్, ఒక ట్రామరు, ఒక కోల్కటర్, ఒక సపోర్ట్ మెన్, ఒక సర్దారు, అందరినీ సేఫ్గా తీసుకెళ్ళాలని ఒక సర్దారు, ఓవర్ మెన్, అండర్ మేజర్, నేను ఇది నిదర్శనము.
135 సంవత్సరాలు అంటే మిత్రులారా ఆలోచించండి. ఎన్నో ఒడుగొడుకులు ఎదుర్కొన్నది. ఎన్నో బహుశా బిఐఎఫ్ఆర్లో పోయి వెనుకకు వచ్చిన కంపెనీలు అతి తక్కువ. అందులో అది మన సింగరేణి ఉద్యోగులకు మనందరికీ మాత్రమే దక్కింది. ఇకపోతే మన ఆర్జీవన్ ఏరియాకి వస్తే మనం 49 లక్షల టన్నులు తీయాలి ఈ సంవత్సరము. అందులో 35 లక్షలకు గాను 32 లక్షలు తీసి 90% ఉన్నాము. మిగిలిన 10% ఏదో రాబోయే 3 నెలలలో అందరి యొక్క కృషితో తప్పనిసరిగా మనందరి సమిష్టితో సాధిస్తామని పూర్తి నమ్మకం ఉన్నది. అట్లనే ఈ మధ్య మన గౌరవ చైర్మన్ గారు బలరాం నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఎప్పుడు అధికారులు చెప్పడం మాత్రమే కాకుండా ఒక సమస్యల పరిష్కారం అనేది సర్కిల్స్ ద్వారా జరగాలి. అంటే ప్రొడక్షన్ రావాలంటే ఒక ఎస్డిఎల్ ఆపరేటరు, ఒక టెక్నీషియన్, ఒక సర్దారు, ఒక ట్రామర్ ఇట్లాంటి సర్కిల్ లాగా చేయడము. మెయింటెనెన్స్ అంటే కూడా అట్లనే వాళ్ళతో కలిపి మనం కొత్త రకమైన విధానాలతో సమస్యలను పరిష్కారం చేసుకుంటున్నాము. అట్లనే ఒక శుభవార్త, జీడీకే లెర్నింగ్ లేని ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి చేతులు లేపండి. కంగ్రాచులేషన్స్. గత సంవత్సరం జరిగిన సేఫ్టీ వీక్ లో మొదటి ప్రైజ్ ఆ గ్రూప్ లో చేసినందుకు జీడీకే లేని ఉద్యోగులను అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. జీడీకే 2-2A వాళ్ళు ఎంతమంది ఒకసారి చేతులు లేపాలి. 2-2A వారికి కంపెనీ మొత్తంలో ఆ గ్రూప్ లో సెకండ్ ప్రైజ్ సేఫ్టీ వీక్ వచ్చినందుకు వారి ఉద్యోగులను, వారి అధికారులను, సూపర్వైజర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కొన్ని పని స్థలాలు వాటి వల్ల 200 కోట్ల నష్టం అండర్ గ్రౌండ్ నుంచి పోగా 280 కోట్లతో ఆర్జీవన్ ఏరియా ముందంజలో ఉన్నదని చెప్పడానికి నాకు మీ అందరితో పంచుకోవడానికి గర్వంగా ఉన్నది. ఇందాక చెప్పినట్టు ఇది నవశకం మొదలైంది. అమ్మాయిలు ఇందాక చూశారు, ఒకప్పుడు ఎలక్ట్రీషియన్, ఫోర్మెన్, ఓవర్మెన్ అంటే అందులోనే పదాల్లోనే అబ్బాయిలు అనేది ఉండేది. ఇప్పుడు అన్నిటిలోకి మీ ముందు వచ్చినందుకు ఒకసారి చప్పట్లతో వారిని ఆహ్వానించాలి. ఈ పరిస్థితులు ముందుకు తీసుకుపోదాం. అట్లానే మనకరిస్తున్న ఉద్యోగులకు, చిరు వ్యాపారులకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇది కాకుండా సమ్మక్క సారక్క దగ్గర ఒక విహారయాత్రలాగా చేయాలి. అక్కడ సమ్మక్కని దర్శనం చేసుకోవాలని 300 కోట్లతోని మనం విహారయాత్ర దానికి చేయడానికి కూడా ప్రణాళికలు చేస్తున్నాము. ఇది కాకుండా 23 కిలోమీటర్లు మన కాలనీలలో రోడ్లు బాగలేవని చాలా మంది మన ఉద్యోగులు చేయడం జరిగింది. దానికోసము 6 కోట్లతో 23 కిలోమీటర్ల యొక్క రోడ్లు త్వరలోనే రాబోతున్నాయని చెప్పడానికి సంతోషంగా ఉన్నది. ఇది కాకుండా రాజీవ్ రహదారి ప్రశాంతమైన పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన డెడ్ బాడీ పోసల్ డెలివరీ కేసులో మృతుడి ఆచూకీ ఎట్టకేలకు లభించింది. గాళ్ల మండలం గాంధీ చౌక్కి చెందిన బర్రె పర్లయ్యగా గుర్తించారు. కూలి పని చేస్తూ ఎవరు ఏ పని చెప్పినా చేస్తూ వచ్చిన ఆదాయంతో మద్యం సేవిస్తూ ఉండేవాడని స్థానికులు తెలుపుతున్నారు. నిందితుడిగా అనుమానిస్తున్న సిద్ధార్థ వర్మ 3 రోజుల పని నిమిత్తం బయటకు తీసుకొస్తున్నట్లు ఇక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డెడ్ బాడీని చూసి వేసుకున్న బట్టలను బట్టి కుటుంబ సభ్యులు మృతులను గుర్తించినట్లు తెలిపారు. స్థానిక సీసీ కెమెరాలు గుర్తించి మృతిని నిర్ధారించినట్లు కాళ్ళ ఎస్ఐ తెలిపారు. మార్కాపురం జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిర్మాణం కొనసాగిన మెడికల్ కళాశాలను రద్దు చేసి ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలని చూస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు మంచిది కాదని మార్కాపురం మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ నాయకులు సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మార్కాపురం రెవెన్యూ డివిజన్ ప్రాంతమైన గిద్దలూరు, ఎర్రగొండపాలెం, మార్కాపురం నియోజకవర్గాలలో అత్యధికంగా చెంచు గిరిజనులు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వైద్యానికి నోచుకోక ఇబ్బందులు పడే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి పూర్తిగా వస్తున్న నూతన మెడికల్ కళాశాలను రద్దు చేసి ప్రజల ఆశలపై నీళ్లు చల్లడం మంచిది కాదని వారు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఓపీల సంఖ్య విపరీతంగా పెరిగిందని దీనిని దృష్టిలో ఉంచుకొని మెడికల్ కళాశాల ఆవశ్యకతను గురై రద్దయిన మెడికల్ కళాశాలలో ప్రారంభించాలని, ప్రభుత్వమే ఆధ్వర్యంలో నిర్వహించాలని, నియమించిన డాక్టర్లను కొనసాగించాలని, మెడికల్ కాలేజీ నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు తమ వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో మార్కాపురం మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ కన్వీనర్ అందే నాసరయ్య, కో కన్వీనర్ డికేఎం రఫీ తదితరులు పాల్గొన్నారు.
దీనికంటే ప్రైవేట్ విద్యా వ్యాపారాలు వైద్య వ్యాపారం జరిగింది. మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది వెనుకబడ్డ ప్రాంతం, పేదలు నివసించే ప్రాంతం, ట్రైబల్స్ ఉండే ప్రాంతం కాబట్టి దీన్ని కండ్లగుంటకి చెందిన జడ గణేష్ జర్మనీ తీసుకువెళ్లి ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని సోమవారం నసరావుపేటలోని ఎస్పీకి కూనల రాజేష్ అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. గణేష్ సొంత గ్రామానికి చెందిన వారిని నమ్మించి మోసం చేశాడని తెలిపారు. గత 3 ఏళ్ల నుంచి జర్మనీలో ఉంటున్నట్లు గణేష్ నమ్మించి ఉద్యోగం ఇస్తానని 10 లక్షలు తీసుకుని మోసగించాడని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. నమస్కారం అండి, నా పేరు ముప్పాల కోటేశ్వరరావు. మా ఊరు ఆరేపల్లి ముప్పాల ఈపూర్ మండలం పల్నాడు డిస్టిక్. నేను ఎస్ఎస్సి ఎడ్యుకేషన్ సొసైటీలో మెంబర్ని. మాకు బ్యాంక్ అకౌంట్ అవసరం అవడం వల్ల నర్సాపేట ఎన్జిటాక్స్ చేదురు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రావడం జరిగింది. అక్కడ రిలేషన్షిప్ మేనేజర్ అయిన సొంటి రవిరామని కలిసి చెప్పడం జరిగింది అకౌంట్ కావాలని చెప్పి. అకౌంట్ కావాల్సిన డాక్యుమెంట్స్ 5 lakhs చెక్ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పారు. మేము అవి ఏప్రిల్లో సబ్మిట్ చేశాము. అకౌంట్ ఓపెనింగ్ కోసం 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పారు. 1 month తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది అని మాకు సమాచారం ఇచ్చారు. దాని తర్వాత అకౌంట్ ఓపెన్ అయింది కదా, మనీ ఇంకా పడలేదని చెప్పి మేము అడగటం వల్ల నుంచి ముందుగా చెప్పాను కదా 2 నుంచి 3 నెలలు పడుతుందని చెప్పి అన్నారు. సరే అని మేము 3 months వెయిట్ చేశాము. దాని తర్వాత అడిగినా కూడా క్లస్టర్ హెడ్ పర్మిషన్ కావాలి, సర్వర్ బిజీగా ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పుకుంటూ వచ్చారు. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇంకా విషయం అర్థమవడం వల్ల మేము బ్యాంక్ మేనేజర్ గారిని కలుస్తాము, లేదంటే క్లస్టర్ మేనేజర్ గారిని కలుస్తామని చెప్పి మేము అనడం వల్ల అతను మా దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకున్నాడు. ఈ 5 lakhs చెప్పి నా పర్సనల్ యూజెస్ కోసం నేను వాడుకున్నాను, నన్ను క్షమించండి, సారీ చెప్పి మీ కాల్ పట్టుకుంటాను, నా జాబ్ పోతుంది ఇలా అని చెప్పారు. దాని బ్యాంక్ మేనేజర్ దగ్గర స్టాఫ్ ముందు నేను ఫ్రాడ్ చేశానని చెప్పి ఒప్పుకున్నాను. నా డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడంతో తను నన్ను తిరిగి మళ్ళీ బెదిరిస్తున్నాడు. నీ పేరు చెప్పి సూసైడ్ చేసుకుంటాను, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. దీనివల్ల కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర స్పందన దగ్గరికి వచ్చాను. హైదరాబాద్లోని కొత్తపేటలో లావీ ఎన్ రోజ్ కెఫే 3వ అవుట్లెట్ ని మోడల్ మరియు సినీ నటి పూజా నాగేశ్వర్ ఘనంగా ప్రారంభించారు. లావీ ఎన్ రోజ్ కెఫే ఫౌండర్ లిఖిత మరియు జ్యోతి మీడియా ముఖంగా నూతన రెస్టారెంట్ మెనూని వివరించారు. ఈ సందర్భంగా ఫౌండర్ లిఖిత మాట్లాడుతూ ప్రాంతంలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేయడం మాకెంతో సంతోషంగా ఉందన్నారు. everyone, I'm Likita, founder of Lavi and Rose Cafe. ఇది వచ్చేసి మాకు సైనిక్పురి అండ్ గచ్చిబౌలిలో ఆల్రెడీ 2 branches ఉన్నాయి. దిస్ ఇస్ our 3rd branch and ఇవాళ సాఫ్ట్ లాంచ్ అవుతుంది at Kottapet, and we are so happy that Kottapetlo launch చేస్తున్నాము because ఈ part of the city కి రావడం మాకు first time and I'm so happy and I'm really looking forward అందరినీ వెల్కమ్ చేయడానికి. And ఇది వచ్చేసి again you will see pink floral theme and but still you'll see that uniqueness in our theme. And from like coming to the food part, we are actually serving global cuisine ante Indian, Chinese, tandoor, Pan-Asian, continental, along with coffees, thick shakes, mocktails, prati okati you name it we will have it annate untadi. So definitely meeru mee families tho kaani mee friends tho kaani edaina occasions unna I mean special
లిఖిత అండ్ జ్యోతి గారు, ఫస్ట్లీ మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ మన లావీ అండ్ రోజ్ బ్రాంచ్ కొత్తపేటలో ఓపెన్ చేసినందుకు. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మన లావీ అండ్ రోజ్ కేఫ్ ఇనాగ్రేషన్కి అటెండ్ అవ్వడం అనేది, అండ్ అది నా చేతుల మీద జరగడం ఇంకా హ్యాపీగా ఉంది. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇనాగ్రేట్ చేయడం అనేది. అండ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. బికాస్ నా ఒక ఫేవరెట్ అంబియన్స్ లైక్ పింక్ అండ్ ఫ్లోరల్, ఇదంతా కూడా ఒక నేచర్ని చూపించుకుంటూ అండ్ ఆల్సో ఒక ప్రిటియెస్ట్ వైబ్ తెస్తూ, ఇదంతా కూడా ఏవైతే నా ఫేవరెట్ థింగ్స్ అయితే ఏవైతే ఉంటాయో అదంతా ఇక్కడ మన అంబియన్స్ కనబడుతుంది అన్నమాట. సో దానికి నేను చాలా లైక్ నా ఫేవరెట్ అంబియన్స్ నేను ఇనాగ్రేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ కమింగ్ భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రాయగిరి ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల వాహన తాళం చెవి ఎక్కడో పోయింది. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో మరో వాహనంలో ఆ వాహనాన్ని తీసుకెళ్లారు. ప్రజలు దీన్ని ఆసక్తిగా తిలకించారు. పలు వరల్డ్ రికార్డు సాధించిన కలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా మరో రికార్డు సాధించినట్టే. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచంలోని అతిపెద్ద చెస్ బోర్డును తయారు చేసింది. ఏడాది చెస్ ప్రపంచ రికార్డు ఇండియా సాధించడం స్ఫూర్తిగా తీసుకుని చాక్లెట్ ఫ్లేవర్తో కేక్ను తయారు చేశారు. 16 అడుగుల వెడల్పు, 16 అడుగుల పొడవు, 256 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని తయారు చేశారు. దాదాపు వారం రోజుల పాటు కాలనరీ అకాడమీ ఆఫ్ ఇండియా చెప్పు అక్షయ కులకర్ణి ఆధ్వర్యంలో 25 మంది వారం రోజుల పాటు శ్రమించి దీనిని తయారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి జయ శ్రీరామ్ వెంకటేశం, అకాడమీ చైర్మన్ సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కేక్ తో అతిపెద్ద చెస్ బోర్డు తయారు చేయడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి అన్నారు. ఇలాంటి రికార్డుల అకాడమీ మరిన్ని సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి ఏడాది ఓ కొత్త రికార్డు సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్లు కల్నరీ అకాడమీ ఆఫ్ ఇండియా చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. ఇప్పటికే 5 వరల్డ్ రికార్డులు సాధించామనేది 6 రికార్డు అని ఆయన వివరించారు. Good afternoon, everyone. So excellent. Today, we are visiting this academy. I heard about this academy for a long time, but I am fortunate to come and see practically how things are happening. And this is, world record. I heard that this is going to be the 6th, time world record they are going to create. I congratulate entire team. They have done, fantastic hard work job. So I congratulate them. And again, today we are living in a competitive world, global competition. I heard that this institute is also competing with the globe, and below 10 institutions in the world, I think they are also within 10 ranks. So that's where I want to congratulate them. And I'm again happy to be part of this excellent event. And I congratulate once again everyone part of this endeavor. Thank you everyone. If you ask the principal and the management for taking excellent initiative and participating in the world record of chess chocolate. And it is a proud moment this day. Myself and our chairman, honorable chairman, is presenting in this event. And this particular institute is affiliated to Osmania University. It is a very excellent institute, and providing 100% placements to all the students across the globe. And once again, I congratulate all the management and the principal and students and chefs who have participated in the. Good afternoon, everyone. This is Chef Akshay Kulkarni. I head the culinary operations at the Culinary Academy of India. Every Christmas, Brand CAI has been creating a world record. This year, since India has now proven globally that we are the chess champions of the world, the theme revolved around creating the largest chess board of the world, measuring 16 feet into 16 feet. And the height of the king is almost close to around 2.5 feet. We have used 540 kgs of chocolate, both dark as well as white. And thanks to all the final years of the college who have been working day and night from the last 7 days to create this world record.
The biggest challenge that we faced was keeping the chocolate at the right temperature. So we had installed ACs in all our kitchens as well as the rooms to ensure that the chocolate doesn't melt. Right? We will soon be officially announcing this world record once we receive the certificate from the World Record Academy. Thank you so much. So what will be the cost of this cake? What will be the? Cost and We have used almost around 540 kgs of chocolate, and chocolate cost close to around 300 rupees a kilo. So you can imagine the cost involved in making this chocolate. However, this chocolate can be reused, so it is not going to go waste. So we will be reusing to make many more other different sculptures. There are a lot of competitions which SICA conducts, even IFCA conducts, and we also have Chef Nimish Bhatia, who is a special representative from the South India Culinary Association, who is overlooking this entire world record, who will be also authorizing it, saying that yes, they have definitely used only chocolate. All the coins that we have used, they have been reinforced with sculpture, this one inside, so that it stands. Otherwise, it becomes very difficult for the chocolate to stand. Right? I'll also have Chef Nimish Bhatia say a few words about his experience. మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా ప్రజాభవనంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పివి నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేశారని, దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పి రనాకి నవీన్, సైదులు సాము శ్రీనివాసరెడ్డి, మహిళా నాయకురాలు వరలక్ష్మి, యువజన సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు సాము శ్రీనివాసరెడ్డి గారు, ముచ్చుమూడి బాబు గారు, వీరాజు గారు, మన నాయకులు ఎరగపల్లి జాని గారు, మహిళా సోదరి మందులు వరలక్ష్మి గారు, సోదరి గారు, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి యూత్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారికి, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి అందరికీ నా తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పెద్దలు చాలా విషయాలు చెప్పారు. మన నాయకులు పివి నరసింహారావు గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచ మేధావి, మామూలు వ్యక్తి కాదు. అది మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టి కోటేశ్వర చెప్పినట్టుగా 14 భాషలు ఆయన వచ్చు. పివి నరసింహారావు ప్రపంచ మేధావి, గొప్ప మేధావి, ప్రపంచ మేధావి, మామూలు మనిషి. ఈ భారతదేశం ముందుకు పోయే దాంట్లో ఆర్థిక సంస్కరణలో కానీ, ఇవాళ ఇందిరా రాజ్యం స్థాపనలో కానీ, మరి పివి నరసింహారావు గారు తర్వాత మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు వారు చేసినటువంటి టెక్నాలజీకి సంబంధించి సంస్కరణలు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఈ భారతదేశంలో మరి అన్ని రంగాల్లో మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళామంటే అన్ని రాష్ట్రాల్లో మరి అటువంటి పివి నరసింహారావు గారు లాంటి గొప్ప మేధావులు, మామూలు మేధావులు కదా వారు చేసినటువంటి సంస్కరణలు, వారు చేసినటువంటి భారతదేశానికి అన్ని వర్గాలకు ఏం కావాలో, ఏం ఇండస్ట్రీ కావాలో, ఏమి ప్రాజెక్టులు కావాలి, ఏం చేస్తే మన భవిష్యత్తు భారతదేశాన్ని మనం మరి ఆర్థికపరమైనటువంటి మరి సమాజాన్ని చూడగలుగుతాం, అందరూ స్వేచ్ఛగా బతికే సమాజాన్ని ఎలా చూడగలుగుతాం అని చెప్పేసి మరి ఇటువంటి పెద్దలు ఎన్నో సూచనలు చేసి, ఎన్నో ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ భారతదేశము ప్రపంచంలోనే ఇవాళ మనం ఒక మంచి పేరు వచ్చిందంటే ఇవాళ వచ్చింది కాదు, ఇవాళ ఉన్న ప్రధానమంత్రి కాదు, పునాదుల నుంచి పైకి వేసినటువంటి భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మొదలుకుంటే అప్పుడు చేసినటువంటి పునాదులే, ఆ పునాదుల మీదనే ఇవాళ మనం నిలబడ్డాం. ఆ పునాదులు లేకపోతే ఇప్పుడు ఎవరు వచ్చినా ఇప్పటికీ తెల్లారేలోగా ఇంత అద్భుతాలు సృష్టించడం సాధ్యం కాదు. ఇవాళ ఐటీ డెవలప్మెంట్ అయినా, సంస్కరణలు వచ్చినా, బ్యాంకులు జాతీయకరణ అయినా, భూ పంపిణీ కూడా ఎప్పుడు జరిగిందప్పుడు ఇవన్నీ కూడా సలహాలు సూచనలు ఇచ్చినారు. ఇవాళ దాదాపు భారతదేశంలో మరి ఇవాళ భూములు పంపిణీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇంటి స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ఎస్సీలు, ఎస్టీలు, మరి బీసీలు, మైనార్టీ, వెనుకబడ్డ వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కోసం, విద్యాపరంగా, ఉపాధి పరంగా ఏం చేయాలి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ స్ఫూర్తితోనే వాళ్ళ గవర్నమెంట్ కేంద్రంలో నడుస్తామని తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఏమీ లేదు.
కొత్తగూడెం జిల్లా పినపాక మండల పర్యటనలో భాగంగా ఎల్చిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఐలాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల హాస్టల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం హాస్టల్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్లోని రికార్డులు పరిశీలించి విద్యార్థినుడు తినే వంటకాలను పరిశీలించారు. అనంతరం హాస్టల్ వార్డెన్ మరియు వంట మాస్టర్తో మాట్లాడి రుచికరమైన భోజనాలను విద్యార్థులకు వండి పెట్టారన్నారు. అనంతరం హాస్టల్లోని మంచినీటి సదుపాయాన్ని మరియు హాస్టల్ రూమ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కొరకు పెద్దపీట వేసిందని, మధ్యలోనే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్ విద్యార్థుల కొరకు కొత్త మెన్యూని ప్రారంభించిందని, విద్యార్థులు పోషకాహారాలు తింటూ మంచి విద్యను పొంది మంచి ఉద్యోగాలు సాధించి దేశానికి మీ కుటుంబానికి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు. హాస్టల్ వార్డెన్స్ విద్యార్థులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిచెల రామనాథం, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. క్లోజ్ చేశారు, ఈ రూమ్ క్లోజ్ చేశారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఓసిటీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. యేసుక్రీస్తు బోధనలు ఒక మతానికి సంబంధించినది కాదని, యావత్ మానవాళికి మార్గదర్శకం చేసేవని, యేసుక్రీస్తు మనుషులందరినీ ప్రేమించాలి, మనుషులు సేవాభావంతో మెలగాలి అని బోధించాలని సిబిసి లేబర్ కారిడార్ చర్చ అభివృద్ధికి ప్రభుత్వం ₹1 నిధుల జీవోను మంత్రి పాస్టర్లకు ఈ సందర్భంగా అందజేశారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని మంత్రి సురేఖ తన సొంత ఖర్చులతో తూర్పు నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లందరికీ దుస్తులు పంపిణీ చేశారు. అయితే ఒక మంత్రిగా బాధ్యత తీసుకున్నాను. ఒక సబ్జెక్ట్ అనేది కరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి. ఏదో జనరల్గా మాట్లాడము పద్ధతి కాదని నేను మ్యాక్సిమము రిటర్న్ నోట్సే ఎక్కువగా ప్రజల ముందు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు సుధారాణి గారు చెప్పినట్టుగా మేము మా దేవుళ్ళ గురించి కానీ, మా పండుగల గురించి కానీ, ఈవెన్ ముస్లిమ్స్ పండుగల గురించి కానీ, ఈవెన్ క్రిస్మస్ పండుగల గురించి కానీ చాలా వివరంగా లోతుగా చెప్పాలంటే మేము చెప్పలేం. కానీ ఇది ఒక మంచి అకేషను. ఈ అకేషన్లో మేము ఇచ్చే సందేశము ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అటువంటప్పుడు మేము ఒక మంచి సందేశాన్ని మరి ప్రిపేర్ చేసుకొని మేము ముందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతిసారి కూడా నేను రిటర్న్ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ముఖ్యంగా ముందుగా యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మరి 25 తారీఖున, ముఖ్యంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచే అంతటా కూడా క్రిస్మస్ వేడుకలు స్టార్ట్ అవుతాయి. అది జనవరి 1 వరకు కూడా కొనసాగుతూ ఉంటాయి. దాంట్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉద్యోగం ఇప్పిస్తానని 10 లక్షలు మోసం చేశాడని ఓ యువకుడు ఆవేదన. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. రద్దు చేసిన మార్కాపురం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని కొనసాగించాలి. పరిరక్షణ కమిటీ డిమాండ్. మున్యాల తోగు సమీపంలోని బ్లాక్ బెర్రీ టీవీని సందర్శించిన మంత్రి. అధికారులకు పలు సూచనలు చేసిన సీతక్క. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.